ఎప్పుడైతే అత్తమామలు కలిసి చేతిలో పెట్టి తల్లిదండ్రులు కలిసింది తల మీద పెట్టి ఏడంత్రాల బోనం ఎత్తుకొని అది తిరుక్కుంటా అడవిలోనికి చేరవచ్చే ఎల్లమ్మ అడవిలోనికి చేరవచ్చింది. ఏడంత్రాల బోనం నెత్తి మీద ఉన్నది. జగజగ దీపం పెట్టుకొని లోకానికి వెలుగైనట్టుగా గండ దీపం పెట్టుకొని అది అడవిలోనికి చేరవచ్చే. చెట్టు చూసిన అడివే ఉన్నదట, 4 పక్కలు చూసిన అడివే ఉన్నది. నా భర్త దాడ ఎక్కడున్నా నేను ఎవరిని అడగాలని రేణుకాయల్లమ్మ ఎవరిని అడుగుతున్నది. చెట్లు పుట్టలు పాములు పక్షులు కీటకాలు కూడా ఆకారంలో మాట్లాడేటివి. శక్తి రేణుకాయల్లమ్మ శివశంకరుడి బిడ్డ రేణుకాయల్లమ్మ ఏం చేస్తున్నది, ఎవరిని అడుగుతున్నది. చెట్టులారా పుట్టలారా భర్త జాడ చెప్పుమానే చెట్లు పుట్టలు అడిగినా కూడా ఎవరు సమాధానం చెప్తలేరు, జాడలు చెప్తలేరు. మరి చెట్లు పుట్టలు మాట్లాడి ఏడుస్తున్నాయి కానీ ఆదిపర శక్తి ఎల్లమ్మకు జాడలు చెప్తలేవు. ఎందుకు చెప్తలేవు? అలనాడు పలనాడే ఆదికాలం అలనాడు మరి కార్తీక రాజు ఏమంటున్నాడు, రేణుకా ఎల్లమ్మ నేను భర్తను సంవరిస్తానని, రేణుకా ఎల్లమ్మ ఏడంత్రాల బోనం ఎత్తుకొని అడవి గుండా వస్తున్నదా అని వాడు మాయలు మంత్రాలతోని చెట్ల పుట్టలకు కట్టు వేసే, రోడ్డుకి కట్టు వేసే, మరి ఒక నోరు కట్ల పడ్డ చెట్లు పుట్టలు మరి సమాధానం చెప్తలేవు, గొడవ ఏడుస్తా ఉన్నవి. రేణుకా ఎల్లమ్మ ఏమంటున్నది, మరి యొక్క చెట్లు పుట్టలు నాకు సమాధానం చెప్తలేవు అని చెప్పి ఎవరిని అంటున్నది. బాబులారా